ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రదోషకాలంలో పరమేశ్వరుని యొక్క పూజ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. సామాన్యంగా ప్రదోషకాలం అనగా సాయంత్రం కాలం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో చేసే పూజను పరమేశ్వరుని పూజ అంటారు. ఇది ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి రోజు కానీ పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశి కానీ జరుపుకుంటూ ఉంటారు. పూజలు అర్చనలు భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివి. పరమాత్మను చేయి పట్టుకొని మరీ సాధకుడి చెంతకు తీసుకువస్తాయి. అందులోనూ ప్రదోష వేళలో జరిపే ఆరాధనలు పూజలు చాలా శీఘ్రంగా కటాక్షాన్ని ప్రసాదిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు అనగానే పక్కనే పార్వతీమాత కూడా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుడు లేకుండా ఏ పూజ జరగదు. ఆ ఇద్దరి పూజకు అనువైన కాలమే ఈ ప్రదోషకాలం. అయినా ప్రదోషకాలం అంటే ఏంటి అనే అనుమానం చాలామంది భక్తుల్లో కలుగుతూ ఉంటుంది. పూర్వం ఆస్తికులకు అలాంటి సందేహం కలిగినప్పుడు ప్రదోషకాల వ్రతాన్ని సూచించారు మన ఋషులు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా దర్శనం ఇస్తుంటాడు. ఈ అర్ధనారీశ్వర తత్వం రూపపూజ ధ్యానం వల్ల ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ ఒకేసారి పూజ చేసే అవకాశం దక్కుతుంది. దీనివల్ల దంపతుల మధ్య అన్యోన్యత, అనురాగం, ప్రేమ కూడా ఏర్పడుతుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించినా కూడా ఇలాంటి ఫలితమే కలిగి జీవితంలో సంసారంలో దంపతుల మధ్య వచ్చే ఇలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంటుంది. అంతేకాదు ప్రదోషకాల సమయంలో కైలాసంలో శివుడు నటరాజ మూర్తిగా తాండవం చేస్తాడని, దేవతలంతా ఆ సమయంలో వచ్చి అక్కడ సభలో పాల్గొంటారని కూడా మనకు పురాణ గాథలను పరిశీలిస్తే అర్థమవుతుంది. అందుకే ప్రదోషకాల శివపూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ప్రదోషకాలంలోనూ శివుడు తాండవం చేస్తుంటే బ్రహ్మ విష్ణువులే కాక మిగతా వాళ్ళంతా ఇంద్రాది దేవతలంతా కూడా వచ్చి ఆ నాట్యాన్ని వీక్షిస్తారట. ఇక ప్రదోషం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం పూర్తిగా. ప్రదోషకాల పూజ, ప్రదోష వ్రతము తరచూ వినిపించే మాటలే కదా. దోషం అంటే రాత్రి, ప్రదోషం అంటే రాత్రి ప్రారంభ కాలం అర్థం అన్నమాట. దీనికి ఒక లెక్క పద్ధతి ఉంటుంది. సూర్యాస్తమయ కాలాన్ని పరిగణలోకి తీసుకొని ప్రదోష కాలాన్ని నిర్ణయం చేస్తారు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషముల సమయాన్ని ప్రదోషకాలంగా తీసుకుంటారు. ఇది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. అన్ని చోట్ల సూర్యాస్తమయాలు ఒకే సమయానికి జరగవు. మనకి ఇండియాలో కలకత్తా 82.5 డిగ్రీస్లో ఉన్న లాంగిట్యూడ్ని బట్టి మనకుండే గడియారాలు నడుస్తూ ఉంటాయి. అయితే మన లోకల్ మీన్ టైంను బట్టి మన సమయాన్ని మార్చుకోవచ్చు. అదే ఒకవేళ హైదరాబాద్ అయితే 19 నిమిషాలు తీసివేయాల్సి వస్తుంటుంది. ఇలాగా ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అన్ని చోట్ల సూర్యాస్తమయాలు ఒకే సమయానికి జరగవు. కనుక ప్రదోష కాలాన్ని సులభంగా గుర్తించేందుకు ఏ ప్రాంతం వారైనా తమ ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, ఆ తర్వాత 24 నిమిషాలు కలుపుకొని చూస్తే దాన్ని ప్రదోషకాలంగా గుర్తించవచ్చు. ఇంకాస్త జాగ్రత్త పడేవారు సాయంకాల సమయంలో 4:30 గంటల నుంచి 6 గంటల సమయం దాకా స్థూలంగా ప్రదోషకాలంగా నిర్ణయంగా తీసుకొని ఈ సాధన చేయవచ్చు. ప్రదోషకాలం 5 రకాలుగా ఉంటుంది. నిత్య ప్రదోషము, పక్ష ప్రదోషము, మాస ప్రదోషము, మహాప్రదోషము, ప్రళయ ప్రదోషం అనే 5 రకాలుగా ఉంటాయి. ఈ సమయంలో చేసే ఆరాధన సమస్త దోషాలను పాపాలను పోగొట్టడానికి అనువైన కాలం. జాతకంలో ఉండే సమస్త దోషాలు తొలగడానికి, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తొలగడానికి, వివాహాలు కలగడానికి, సంతానం ఆలస్యం అవుతుంటే సంతానం కలగడానికి, ఇలాగా ఆర్థిక అభివృద్ధికి, జీవితంలో ఎంత కష్టపడ్డా జీవితంలో ఎదుగుదల ఉండదు. మనం చేస్తున్న పూర్వకర్మ ఇలా భావఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నిటి నుంచి తొలగించుకోవడానికి తగిన కాలంగా దీన్ని భావిస్తారు. అదే మన పురాణాల్లో చెప్పిన రహస్యం. శని ప్రదోషం అంటే శనివారం నాటి ప్రదోషకాలంలో శివారాధన చేస్తారు. శని దోషం పోవాలంటే శివార్చన చేయాల్సినదని మన శాస్త్రాలు పండితులు చెప్తూ ఉంటారు. ఆ అర్చనకు తగిన సమయమే ప్రదోషం. క్షీరసాగర మదన సమయంలోనూ ఈ పూజ జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి. మనం పరిశీలిస్తే సాగర మదనంలో హలాహలం పుట్టిందట. శివుడు ఆ విషయాన్ని స్వీకరించి లోకాలను రక్షించింది ఈ శని ప్రదోష సమయ కాలంలోనే అనేది మనం
పురాణాలు చదివితే అర్థమవుతుంటుంది. ప్రదోషకాలంలో దేవతలంతా శివుడి దగ్గరకు వచ్చి అర్చన చేస్తూ ఉంటారు. అందుకే ఆ సమయంలో రుద్రదేవుడికి అభిషేకాలు చేయడం వల్ల అధిక ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ప్రదోషకాల పూజలు విద్యాబుద్ధులను తెలివితేటలను పెంచుతాయని విశ్వాసం భక్తుల్లోనూ ప్రజల్లోనూ ఉంది. ఇందుకు కారణం శివుడి ముందుండే నందీశ్వరుడే యొక్క అనుగ్రహమే. శివదర్శనానికి వెళ్ళినప్పుడు నందీశ్వర దర్శనం జరుగుతుంది. శివాభిషేకం చేసేటప్పుడు శివుడి ముందు ఉంచి చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయట. నందీశ్వరుడు అసమాన మేధావి, 4 వేదాలను సమస్త కళలను అవగతం చేసుకున్నవాడు. పరమేశ్వరుడు కూడా తరచూ నందీశ్వరుడితో శాస్త్ర విషయాలు చర్చలు జరుపుతూ ఉంటాడని మనకు శాస్త్రంలో తెలుస్తుంది. ప్రదోషకాల పూజలు వ్రతాల వల్ల నందీశ్వరానుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ప్రదోషం అనేది తిథి వారాలను బట్టి మార్పు కనిపిస్తూ ఉంటుంది. త్రయోదశి ఆదివారం కలిసి వస్తే దాన్ని రవి ప్రదోషం అంటారు. త్రయోదశి సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమ ప్రదోష కాలం అంటారు. మంగళవారంతో త్రయోదశి కలిసి వస్తే భౌమ ప్రదోషమని, బుధవారంతో కలిసి వస్తే బుధ ప్రదోషమని, గురువారంతో కలిసి వస్తే గురు ప్రదోషమని, శుక్రవారంతో కలిసి వస్తే శుక్ర ప్రదోషమని, శనివారంతో కలిసి వస్తే శని ప్రదోషమని వ్యవహరిస్తారు. ప్రతి నెలలోనూ ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1 త్రయోదశులు నెలకు 2గా వస్తూ ఉంటాయి. ఈ 2 త్రయోదశుల్లో వచ్చే ప్రదోషాలు శివపూజకు చాలా అనువైనవి. సాధారణంగా ప్రతిరోజు ప్రదోషకాలంలో శివార్చన పుణ్యప్రదం. దానికి అదనంగా త్రయోదశుల్లో కలిసి వచ్చే ప్రదోష సమయంలో కనుక శివార్చన చేస్తే ఆ పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. శుభమస్తు.